ఈ వీడియోలో నేను 2 డెమోస్ చేసిన. ఒకటి పవన్ కళ్యాణ్ సార్‌ది ఉంటది. ఒకటి మనం కామన్ మ్యాన్‌ది అయితే ఉంటది. డెఫినెట్‌లీ ఎవరైనా ఫోటో సెట్ అవుతుందని ఈ 2 డెమోస్ అయితే చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి ఫస్ట్. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు. వీడియో అయితే చూశారు కదా, నచ్చితే లైక్ చేయండి. మీరు ఎవరైనా ఫోటో బాగా సెట్ అవుతుంది, మీ ఫేవరెట్ యాక్టర్ ఫొటోస్ కూడా బాగా సెట్ అవుతుంది. సొంత మీ ఫొటోస్ పెట్టినా, లేకపోతే రాజకీయ నాయకుల ఫొటోస్ పెట్టినా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఎవ్వరు ఫీల్ అవ్వద్దు పవన్ కళ్యాణ్ సార్ ఫొటోస్ పెట్టానని. ఇప్పుడు వేరే పార్టీలు సంథింగ్ వాళ్ళ ఉంటుంది. మనం అలాంటివి మనం ఓన్లీ ఎడిటింగే చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మీరైతే చూడండి. ఇంకోటి గురించి వదిలేద్దాం. నేను డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ ఇచ్చాను. అది మధ్యలో ఒక నేమ్ వస్తుంది కదా, అది ఏంటంటే ఎగ్జాంపుల్గా జనసేన పార్టీది JSP అని వస్తుంది. దీనికి ఒక సపరేట్ ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఇంకోటి స్టార్టింగ్లో టెక్స్ట్ వస్తుంది కదా, దానికి సపరేట్ ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఇవి 2 అయితే యూజ్ చేసుకోవచ్చు. వీడియో కింద ఉంటుంది. అది లాస్ట్లో ఎండింగ్లో వచ్చే 3 వర్డ్స్ మీరు ఆ ఫాంట్ యూజ్ చేసినా చేయకపోయినా అంత అవసరం అయితే ఏముండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన. స్టార్టింగ్లో కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేనేం చెప్తానంటే, మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇచ్చాను, ఇంకోటి ఒక ఫోటో ఇచ్చాను. అందులో ఇప్పుడు మనకు అవసరం ఏంటంటే ఫోటో అవసరం. ఫోటో సెలెక్ట్ చేసిన. ఈ ఫోటో మనకు డైలాగ్ ఎంత ఉంది, 6 సెకండ్ వరకు ఉంది డైలాగ్. ఆ డైలాగ్ ఎంత అయితే ఉందో అంతవరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా, టోటల్ డౌన్లో. ఓకే, డౌన్లో తీసుకొచ్చిన తర్వాత దీనిదే మనం కొంచెం జూమ్ చేద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫస్ట్ యాడ్ చేయాల్సింది మీరు విగ్నేట్. సెర్చ్ చేస్తే విగ్నేట్ వస్తుంది, దాన్ని యాడ్ చేసుకోండి. దాని తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి సైజ్ ఉంది కదా, సైజ్ తగ్గించుకోండి. ఫస్టే తగ్గించుకోండి, నో ప్రాబ్లం. దాని తర్వాత ఫెదర్ ఉంటుంది, ఫెదర్ మ్యాక్సిమం పెట్టుకోండి. దాని తర్వాత స్ట్రెంత్ ఉంది కదా, ఈ స్ట్రెంత్ని మీరు తగ్గిస్తే తగ్గుతుంది, పెంచితే పెరుగుతుంది ఇక్కడ. ఓకే, ఎగ్జాంపుల్గా నేనైతే 950 పెట్టాను, ఇంత పెట్టాను. ఓకేనా. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్దాం, మళ్ళీ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. ఎక్స్పోజర్ గామా అని ఉంటుంది, దాని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎక్స్పోజర్ గామాని ఓపెన్ చేసి గామా ఉంటుంది, గామాని సెలెక్ట్ చేసి సైజ్ ఇలా తక్కువ చేసుకోండి. ఓకే, ఒక 300-400 పెట్టుకోండి. ఇప్పుడు చూడండి లిరికల్ దాని మీద బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ లిరికల్ అయితే సరిగ్గా కనిపిస్తలేదు. మూవ్ అండ్ టాన్స్లోకి వెళ్ళి జెడ్ని సెలెక్ట్ చేసి ఈ జెడ్ని పైన మీ ఫింగర్ తోటి పెడితే ఇలా సెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి లిరిక్స్ బాగా కనిపిస్తుంది. ఇది అసలు మ్యాటర్ ఇది. ఓకేనా, ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. ఇప్పుడు మనకు 3 ఫొటోస్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు CDU అని ఉంటుంది. ఇది సంథింగ్ షార్ట్గా పెట్టాను. ఈయన పేరు చందు అని ఉంటుంది, అందుకోసం షార్ట్గా పెట్టాను. మీరు పెట్టాలంటే పెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ ఫాంట్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, ఉంటుంది. మీకు అంత అవసరం కూడా లేకపోవచ్చు. ఓకేనా, ఫోటో సెలెక్ట్ చేస్తాం. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి రీప్లేస్ పెడదాం. రీప్లేస్ పెట్టేటప్పుడు ప్రతి ఒక్క ఫోటో సెట్ అవుతుందని నేను అంటలేను, చూపిస్తాను. కొన్ని ఫోటోస్ సెట్ కూడా కాదు, అది కూడా చూపిస్తాను. ఈ ఫోటో ఉంది, దీన్ని చేంజ్ చేస్తే ఇక్కడ మనకు మొత్తం ఇక్కడ మనకు కట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు ఇలా కట్ అవుతుంది కాబట్టి దీన్ని మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఒకటే ఒక దారి. సేమ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఏం ఫోటో అంటే ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఫోటోని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సారీ, ఇది కాదు. ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కొంచెం సెంటర్లో పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి టైల్స్ అయితే యూజ్ చేయండి. దాని తర్వాత ఈ ఇమేజ్ని సేవ్ చేసుకోండి. కరెంట్ ఫేమ్ యాజ్ PNGలోకి వెళ్ళి సేవ్ చేద్దాం, చెప్తాను. ఈ ఫోటోని డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఫోటోని మళ్ళీ రీప్లేస్ పెట్టండి. ఫేస్ కట్ అనేది సెంటర్లో ఉంచి పెట్టండి. ఓకే, ఇప్పుడు చూడండి ఫోటో వచ్చేసింది. ఇలా ప్రతి ఒక్క దాంట్లో రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు టైటిల్ చేంజ్ చేద్దామంటే టైటిల్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు మ్యాటర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా, ఈ ఫోటో దీన్ని కాపీ చేద్దాం. ఈ ఫోటో డిలీట్ చేద్దాం, అవసరం లేదంతా. ఫొటోస్ పెట్టుకోండి, ప్రతి ఒక్క ఫొటోస్ని పెట్టుకోండి. ఓకే, ఈ ఫస్ట్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. సెకండ్ ఫోటో ఎఫెక్ట్ కూడా ఉంటుంది, ఇక్కడ నేను పెట్టలేదు కానీ మీకు పెడతాను నేను. ఓకే, ఇవి అన్నీ ఎండింగ్ వరకు యాడ్ చేసి అదే ఎఫెక్ట్ ఈ ప్రతి ఒక్క ఫోటోకి పేస్ట్ చేసి దీన్ని మీరు సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.